మెదక్ జిల్లా విల్దుత్తులో సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో నేడు ఎంపీపీ హనుమన్న గారి స్వరూప నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్లకు ఘనంగా సన్మానించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల పరిధిలోని సర్పంచ్లను ఘనంగా సన్మానించి మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచులు 5 సంవత్సరాలుగా గ్రామాల అభివృద్ధికి కృషి చేశారని, ఎలాంటి వివాదాలు లేకుండా గ్రామాల అభివృద్ధికి సర్పంచులు చేసిన కృషి అభినందనీయమని అన్నారు. ఎందుకంటే మన మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు తిరుమల మదన్ రెడ్డి గారి సారథ్యంలో మనందరం ఎంపీడీఓ గారిని సన్మానం చేయాలి. ఒక ఇంటికి ఒక యజమాని ఎంత బాధ్యత తీసుకుంటాడో గ్రామానికి బాధ్యత తీసుకోడు. మన గ్రామానికి మొదటి ప్రథమ పౌరుడు అనేది ఇంటికి పెద్దట్లను గ్రామానికి ప్రథమ పౌరుడు అంతే బాధ్యత. ఒక ఇంటికి ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ ఇంటి సమస్యను తను ఛేదించుకుంటూ మన గ్రామ సమస్యలను కూడా ప్రతి ఒక్కటి తన ఇంటి సమస్యగానే పరిష్కారం చేయాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా పీడించి మేలించమంటారు. మనం ఒక మంచి పని చేద్దాము మన గ్రామానికి, మన హయాంలో ఉన్నప్పుడు మన 5 సంవత్సరాల్లో మన గ్రామంలో ఈ అభివృద్ధి పని జరిగినప్పుడు మనకు ఎప్పుడు కూడా ఇది మన గ్రామానికి అందరికీ కూడా హెల్ప్ చేస్తుంది అనే విధంగా తను ఆలోచించినప్పటికీ కూడా అది కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు. ఇది హెల్ప్ చేసిండే ఆశించి చేస్తుండే అనే విధంగా కూడా కొంతమంది ఎందుకు విమర్శలు గుప్పించే కార్యక్రమాలు చాలా జరుగుతుంటాయి. మన గ్రామంలో ఎప్పుడు కూడా గ్రామాలే దేశానికి పట్టుకోవాలనేది మన గాంధీజీ గారు అన్నారు. గ్రామంలో మనము నెక్కినప్పుడే దేశానికి కూడా ఎప్పుడు కూడా దేశం వరకు ఇంట గెలిచి రచ్చ గెలిచే విధంగా మనము సామెతలు వింటుంటాము. ఒక గ్రామ పౌరుడు తన సొంత గ్రామాన్ని గెలిచినప్పుడు తను దేశానికి కూడా ఏదో సేవ చేయాలనే ఆలోచన వచ్చే విధంగా మనము ఆలోచిస్తుంటాం. గ్రామంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించి మన ఈ 5 సంవత్సరాల్లో మాత్రం ఇంతకుముందు సర్పంచులకు ఒక మోరీలు డ్రైనేజీలు క్లీన్ చేయడం, మళ్ళీ ఒక వాటర్ సప్లై చేయడం, గ్రామాల్లో ప్రజలకు ఇబ్బంది కాకుండా కరెంటు స్తంభాలకు లైట్లు వేయడం, అట్లాంటి కొన్ని సమస్యలనే గుర్తించేవారు. ఈ 5 సంవత్సరాల పీరియడ్లో మాత్రం మన పల్లె ప్రగతి అని, మళ్ళీ ప్రకృతి వనాలని, సెక్రటరీ సెట్లని, మరి వైకుంఠ ధామాలని ఎన్నో మన ఆయంలో ఈ 5 సంవత్సరాల ఆయంలో ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా కష్టపడ్డారు. వాళ్ళకు బిల్లులు రాక సంవత్సరం ఈ రోజులలో ప్రతి ఒక్క విలేజ్ గ్రామానికి గల్లీకి సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవన్నీ సఫలీకృతమైన ఇవన్నీ సర్పంచ్ ఘనత అని చెప్పేసి నేను చెప్పుకుంటున్నా. ఎలాంటి మన అధికారం దాహంతో కాకుండా మనం సేవ చేయాలనే సంకల్పంతో ప్రతి ఒక్క సర్పంచ్ పనిచేసిండు. ఇది మనం అందరం గర్వించదగ్గ విషయం. భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్క సర్పంచ్ ఎవరైనా సరే మనం ఏదో సేవ చేయాలి, మన డబ్బుల కోసమో కాంట్రాక్టర్ కోసమో పదవుల కోసమో పోవద్దు. సర్పంచ్ అనేది చాలా పెద్ద పోస్ట్. అది మన గ్రామంలో కానీ మన అక్కడ ముఖ్యమంత్రి కానీ ఫస్ట్ సర్పంచ్ అయిన వాడే రాజ్యాధికారం ఏదని చెప్పి నేను మనస్ఫూర్తి చెప్తాను. ఎందుకంటే సర్పంచ్కున్న ఒడుదొడుకులు ఇంకేళ్ళకు ఉండేవి, జెడ్పీటీస్కి ఉండే, ఎంపీపీకి ఉండే, ఎమ్మెల్యే గారికి ఉండే. సర్పంచ్కే తీవ్రమైన ఇబ్బందులు ఎంతో మంది ఉంటారు గ్రామంలో. ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్క రకం ఉంటుంది. అవన్నీ సరిదిద్దుకుంటూ వాళ్ళ మన్నలను పొందుకుంటూ ముందుకు సాగి మనం ఈ 5 ఏళ్ళు నడిపించాం. అంటే ఈ 5 ఏళ్ళు నడిపించాం అంటే మనం సక్సెస్ఫుల్ అయినట్టే లెక్క. ఎందుకంటే ఏ సర్పంచ్ కానీ ఏ విలేజ్ కానీ వాళ్ళు బిందె పట్టుకొని రోడ్డు మీదకి వచ్చినట్టు, ధర్నా చేసినట్టు, లేకపోతే పంచాయత్ మెంబర్ది సర్పంచ్ మాకు బాగలేడు, మేము యునానిమస్ గా తీసేస్తాం, ఈయన మీద అవిశ్వాసం పెట్టడం అనేది ఇంతవరకు ఎక్కడ రాలేదు. అందుకోసం నేను అందరి సర్పంచ్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక ముందు కూడా మనవాడు రామచంద్ర బాధపడే అవసరం లేదు. సర్పంచ్ మనం సక్సెస్ఫుల్ చేసాం.
చేసి చూపించినాం. ఇక ముందు కూడా మనము రాజకీయం అయిపోయింది కాదు, మళ్ళా ముందుకు పోదాం. సర్పంచుల మీరు 100% సక్సెస్ అయింది కాబట్టి మళ్ళా ప్రజలకు పోయి మళ్ళీ మనం ఓట్లు వెళ్దాం, మళ్ళీ సేవ చేసే భాగ్యాన్ని మనం తీసుకుందాం. ఆ తపన మనకు కూడా ఉండాలి. ఇవన్నీ మనం సక్సెస్ చేస్తామని చెప్పేసి ఆశిస్తున్నాను. ఎందుకు ఎటువంటి సక్సెస్ అంటే గతంలో మనం గ్రామాన్ని విషయానికి వస్తే అన్ని విలేజ్లలో మోదీలు నీళ్ళు ఓడు మోదీలకి కాలు పెట్టుకుంటూ నీళ్ళకి కాలు పెట్టుకుంటూ చాలా రోజులు ఉన్నాయి మనం చూసినాం. ఎక్కదొక్క దోమలు ఈగలు ఇవన్నీ ఉండే. ఇవన్నిటిని అధిగమించి ఎలాంటి దోమలు లేకుండా గవర్నమెంట్ ఆసుపత్రులు కూడా మనకు జనాభా తగ్గింది. ఎందుకంటే ఓపీ తగ్గిపోయింది. ఎందుకంటే ఈ మలేరియా కానీ టైఫాయిడ్ కానీ లేనే లేవు ఇప్పుడు. అంటే అంత మంచిగా మన ప్రభుత్వాలు కానీ మన సర్పంచులు కానీ కృషి చేయడంతో మన గ్రామాన్ని తీర్చిదిద్దుకొని దోమల బెడ లేకుండా ఊళ్ళో నీటి ముండు పారిశుద్ధం కోసం తడిపొడి చెత్తానుడు డాక్టర్లతో మనం ఎప్పుడో చూసి మున్సిపాలిటీలు ఉంటుండే ఏమని డాక్టర్ వచ్చింది చెత్త బండి వచ్చిందని. అది కాదు, ఇలా మన ఇంటి ముందు కూడా చెత్త బండి వస్తుంది, దాన్ని మెయింటైన్ చేస్తుంది అంటే అది మన సర్పంచ్ గొప్పతనం అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అంటున్నా. ఇటువంటి అవకాశాలు రావాలని కోరుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనము ఈ పచ్చదనం ఒక చెట్టు పెట్టి ఇంటి ముందు చెట్టు పెట్టినప్పుడు కూడా నీళ్ళు పోసుకోడు. అదే మన సర్పంచ్ ఊరంతా చెట్లు పెట్టి మన చెట్లు మన ఊరు అనేది మన చెట్లను పచ్చదనాన్ని ప్రతి ఒక్క గ్రామంలో నింపిదు. ఇవన్నీ